హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైసు శెట్టి. మన అందరికీ ఒక డ్రీమ్ హౌస్ మనం కట్టాలి లేదా మనం కొనాలి అనుకుంటాము. ఆ డ్రీమ్ హౌస్ను మనం ఎలా డెకరేట్ చేయాలి అనుకొని చాలా డ్రీమ్స్ను మనకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామో, మనం ఇప్పుడు ఇల్లు కడుతున్నామో, సో మన లివింగ్ రూమ్స్ కానీ, మన కిచెన్ కానీ, మన బెడ్రూమ్స్ కానీ, మన బాత్రూమ్స్ కానీ ఎలా మనం డెకరేట్ చేయాలి అనుకొని ఎక్కడికైనా చూస్తాం. అంటే సినిమాలో చూస్తాము, నేబర్ హౌస్లో చూస్తాము, ఒక అపార్ట్మెంట్స్కి వెళ్తామంటే అక్కడ ఎలా ఉంటుంది అని చూస్తాము. అక్కడంతా మీరు వెళ్ళకండి. ఈ ఐక్యాకు వస్తారంటే మీరు మీ లివింగ్ రూమ్ కానీ, మీ బెడ్రూమ్ కానీ, మీ బాత్రూమ్ కానీ, మీ కిచెన్ కానీ, మీ అవుట్డోర్ గేమ్స్ గార్డెన్ కానీ ఎలా పెట్టుకోవాలని ఈ ఐక్యాలు వస్తారంటే ఒక్క ఐడియా కాదండి, 100 ఐడియా కాదండి, 1000 ఐడియా కాదండి, మీకు ల్యాక్స్ దాకా ఐడియాస్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. మీకు మీ బెడ్రూమ్ కానీ, మీ బెడ్రూమ్ అంటే ఎలా మీరు డెకరేట్ చేయాలి, ఎలా ఫర్నిచర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అనుకొని మీరు చూసుకోండి. మీకు యాది కావాలా, బడ్జెట్లో కావాలని మీరు సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర చెప్తారంటే మీ ఇంటికే వచ్చి వాళ్ళు ఎలా డెకరేషన్ కావాలని చేసిస్తారు. అదే అండి ఈ వీడియోలో మనం చూడబోతే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఐడియాస్ అనేది వచ్చిందండి. ఇది అవుట్డోర్ ఆర్ ఇండోర్ డెకరేషన్ అండి. చూడండి, మా హస్బెండ్ అన్నీ చెక్ చేస్తున్నారు ఎలా ఉంటుంది అనుకొని. ఆ సైడు రియా ఆటాడుతూ ఉంటుంది. చూడండి, బాటిల్స్ ఇది అంతే ఎక్కడ ఎలా డెకరేట్ చేయాలనుకొని మనకు ఒక ఐడియాను వస్తుంది. చూడండి, ఈ సెటప్ ఏం రేటు, ఈ సెటప్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనుకొని వాళ్ళే మనకి ఐడియాస్ అనేది ఇస్తున్నారు. పర్చేస్ చేయడానికి ఇక్కడే ట్రాలీస్, బ్యాగ్స్ తీసుకుని లోపల వెళ్ళాలి. దీపక్ నాకు ముందుగా వెళ్ళి లోపల చూసేసి మమ్మీ వావ్ సూపర్గా ఉంటుంది మమ్మీ అని వచ్చి చెప్తున్నాడు. ఇది కిచెన్ డెకరేషన్ అండి. కిచెన్లోనే మనం ఎలా పెట్టుకోవాలి, స్మాల్ కిచెన్, మోడ్యులర్ కిచెన్ ఎలా డెకరేట్ చేయాలి అనుకొని మీకు ఒక డ్రీమ్ ఉంటే ఇక్కడ వచ్చి ఐడియాస్ అనేది తీసుకోండి. మనం ఇదా మన కిచెన్ అనుకొని చూపిస్తామంటే మనకి ఈ సెటప్ కావాలంటే ఆ సెటప్ అనేది చేసిస్తారండి. మా హస్బెండ్ అన్నీ చెక్ చేస్తున్నాడు. జతలోనే దీపక్, రియా అందరూ వెళ్ళి చెక్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది, ఏమిది, ఎలా హ్యాండిల్ చేసేది అనుకొని కన్ఫ్యూషన్లో ఉంటారు వాళ్ళు. చాలా అంటే చాలా ఐడియాస్ దొరికిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసిన తర్వాత ఐకాకి వస్తున్నారు, వచ్చి మీ డ్రీమ్ హౌస్ ఎలా డెకరేట్ చేయాలనుకొని ఇక్కడ చూస్తారంటే మీకు ఐడియాస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. నా వీడియోస్లే మీకు 50% ఐడియాస్ దొరుకుతుంది. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మీకు 100% ఐడియాస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. ఈ సెటప్ అన్నీ మన లివింగ్ రూమ్ కండి ఒక 50,000కి కంప్లీట్ లివింగ్ రూమ్ సెటప్ అనేది మనకి ఇస్తున్నారు. మై హ్యాపీ ప్లేస్ అంట. చూడండి ఎంత అందంగా ఉంటే అంత అందంగా ఉంటుంది.
సోఫాస్ కానీ చైర్స్ కానీ అన్నీ చాలా ఉంటుందండి. మీకు ఆయా డిజైన్లు కావాలి ఆయా డిజైన్లో మనము తీసుకెళ్ళచ్చు. ఫర్నిచర్స్ అంటే సోఫాస్ చూడండి, సోఫాస్ 2 సీటర్స్ 3 సీటర్స్, ఎల్ షేపు, స్క్వేర్ షేపు, అన్ని టైప్ ఆఫ్ సోఫాస్ ఉంటుందండి ఇక్కడ. చూడండి దీపక్, మమ్మీ ఈ తర వీడియో తీసుకో మమ్మీ, ఆ తర వీడియో తీసుకో మమ్మీని నాకే వాడు ఐడియాస్ ఇస్తున్నాడు. ఇది డైనింగ్ హాల్ అండి. $199 అండి. మినియేచర్స్కి చైర్స్ కూడా ఉంటుందండి. ఈ 3 టైప్ ఆఫ్ చైర్స్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ మనం చూడపోయేది కాట్ విత్ బెడ్స్ అండి. మా హస్బెండ్ దీపక్, రియా అంతా వెళ్ళి చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అని చెక్ చేస్తున్నారు. తర్వాత రియా నాకు ఈ బెడ్ కావాలి అంటుంది. చూడండి మా హస్బెండ్ అయితే పడుకొనే చూశాడు. ఇది డబుల్ కాట్ అండి. ఇది బేబీస్ బెడ్ అండి. బేబీస్ రూమ్ అంటే ఎలా ఉండాలి అని మనకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఈ తర ఒక డ్రీమ్ రూమ్ అనేది కిడ్స్కి సెట్ చేసి ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా ఉండిందండి. నా వల్ల ఫుల్ వీడియోను కవర్ చేయడం అయ్యలేదు. నా వల్ల అయ్యిందంతా నేను ఈ వీడియో అనేది తీసాను. పార్ట్ 2 కూడా వేస్తామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వేస్తాను. $599కు వుడెన్ ట్రే అండి. ఏవి స్ట్రాంగ్గా ఉంటుందండి. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్, ఏవి స్ట్రాంగ్ అండి. నేను ఎలా చూపించానో అదే తరహా రియానా చూపిస్తుంది చూడండి. ఇలా కొనాలి డాడీ, ఇదే అండి అన్నీ చూపిస్తుంది అంటుంది. ఇది తీసుకుంటాం మమ్మీ, తీసుకుంటాం మమ్మీ అని అంటుంది రియా. మన ప్రోడక్ట్స్ మనకి ఏమి కావాలి అనుకొని ఇక్కడ మనము సెర్చ్ చేస్తామంటేనే మనకనే రిజల్ట్స్ అనేది అన్ని సెటప్స్ రిజల్ట్స్ ఇక్కడ వచ్చేస్తుందండి. సో మీరు అన్ని ఫుల్ ఐక్యాను వెళ్ళి చూడలేదంటేనో ఇక్కడ మీరు చూస్తారంటే మీకు ఒక ఐడియా అనేది దొరుకుతుంది. మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ అనే నేను పెట్టాలి అనుకుంటాను. ఖచ్చితంగా నా వల్ల అయినంత నేను యూస్ఫుల్ వీడియోస్ అనే పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి.